నామినేషన్ ప్రక్రియ ఏంటంటే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని కాస్త వెరైటీగా డిజైన్ చేశాడు బిగ్ బాస్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ముందు కొన్ని బొమ్మలున్నాయి. వాటి మీద ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్నాయి. బజర్ మోగిన వెంటనే బొమ్మల్లోని వేరే వాళ్ళ ఫోటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్లోకి ముందుగా పరిగెత్తాలి. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫోటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్లోకి వస్తారు. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అవుతారు. దివ్య మొదటి రౌండ్ కి సంచాలకులు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరూ రెడీగా బజర్ కోసం వెయిట్ చేశారు. రీతుతో సంజన వాదన. ఫస్ట్ రౌండ్ లో సంజన అందరికంటే లాస్ట్ వచ్చింది. అయితే వెరైటీగా సంజనకి తన ఫోటో ఉన్న టెడ్డీయే దొరికింది. దీంతో ఇక నుంచి మీ బొమ్మ మీరు తీసుకోకూడదు. దివ్య ఆమె బొమ్మని ఎవరితో స్వాప్ చేస్తారో చెప్పండి అంటూ బిగ్ బాస్ అడిగాడు. దీంతో రీతుతో స్వాప్ చేసే అవకాశం ఇచ్చింది దివ్య. సంజన, రీతు ఇప్పుడు ఒకరితో ఒకరు ఎవరు ఈ హౌస్ లో ఉండటానికి ఎక్కువ అర్హులు అనేది వాదించుకోవాలి. అందులో నుంచి ఎవరి వాదన బలంగా ఉందో, కన్వీనెంట్ గా ఉంది అనిపిస్తే వాళ్ళని సేవ్ చేసి మరొకరిని దివ్య నామినేట్ చేస్తుందన్నమాట. ఇక ఇందులో భాగంగా తాను మొదటి నుంచి స్లో ప్లేయర్ అంటూ సంజన చెప్పుకుంది. కానీ రీతు ఎప్పుడు డీమాన్ హెల్ప్ తోనే ఆడింది అంటూ సంజన వాదించింది. ఈ పాయింట్లని డిఫెండ్ చేసుకుంటూ రీతు బలంగా మాట్లాడింది. ఇద్దరు వాదన విని సంజనని నామినేట్ చేసి రీతుని సేవ్ చేసింది దివ్య. రీతుని పట్టుకొని సంజన ఏడుపు. అయితే నామినేషన్ ఎలా అయిందో లేదో కిచెన్ దగ్గరికి వెళ్ళి సంజన ఏడుపు అందుకుంది. ఆమె నా కోసం జుట్టు కట్ చేసుకుంది, కానీ ఆమెతోనే నేను గొడవ పడాల్సి వచ్చింది. రీతుకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఆమెతోనే వాదించేలా చేశారు అంటూ సంజన ఒకటే ఏడుపు. దీంతో అందరూ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. రీతు కూడా వచ్చి అయ్యో నేనేం ఫీల్ అవ్వట్లేదు సంజన గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ హగ్గిచ్చి మరీ రీతు ఓదార్చింది. అయినా కానీ సంజన మాత్రం చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఇక ఈ సీన్ చూసి ఏంటి ఈ డ్రామా, ఇది నామినేషనే కదా అంటూ కెమెరా దగ్గరికి వెళ్ళి గౌరవ్